కెస్లాపూర్ నాగోబా జాతర ప్రారంభం కోసం మిశ్రమ వంశీయులు సిద్ధమయ్యారు. ప్రధాన ఘట్టాన్ని పూర్తి చేసి పవిత్ర గంగాజలంతో కెస్లాపూర్కు చేరుకున్నారు. కెస్లాపూర్లోని మర్రి చెట్ల వద్ద కుటుంబ సమేతంగా ఎడ్ల బండ్లతో పడమర వద్ద 3 రోజుల పాటు బస చేసి ఇక్కడ వారి ఆచార సాంప్రదాయాలను కొనసాగిస్తూ 28న నాగోబా ఆలయానికి చేరుకొని అక్కడ పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకించి మహాపూజ ప్రారంభించనున్నారు. అయితే కెస్లాపూర్లో మిశ్రమ వంశీయులు మర్రి చెట్ల వద్ద నిర్వహించే ఆచారాలేంటి, నాగోబా జాతర ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయనేది ఈ యొక్క స్టోరీలో చూద్దాం. మర్రి చెట్ల వద్దకు చేరుకున్నాక మిశ్రమ వంశీయులు నిర్వహించే పూజా కార్యక్రమాలు ఏంటి, వారి ఆచార సాంప్రదాయాలకు సంబంధించి మనతో పాటు మిశ్రమ వంశ పటేల్ మిశ్రమ వెంకట్రావు గారు ఉన్నారు. వాడిని తెలుసుకుందాం. గంగాజలంతో మర్రి చెట్ల వద్దకు మిశ్రమ వంశీయులందరూ కూడా చేరుకున్న తర్వాత మీరందరూ కూడా పటేల్ వంశస్థులు అదేవిధంగా అందరికి కూడా ఇక్కడ కలిసి ఇక్కడ ఎలాంటి ఆచారాలు కొనసాగిస్తారు, ఇక్కడ పూజలు ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు? 24కు వచ్చి మార్నింగ్ ప్రొద్దున ఇంద్రమ్మ తల్లి దగ్గర మహాపూజ జరుపుకొని ఆ ఆచార ప్రకారం దానికి కంపల్సరీ చేయవలసిందే. అది చేసిన తర్వాతనే మనం దాటుతారు మనోళ్ళు. అయితే ప్రొద్దున మహాపూజ చేసిన తర్వాతనే మళ్ళీ అదే రోజు 24 తారీఖు నాడు కెస్లాపూర్ బౌర్ మచ్వా విలేజ్లో మర్రి చెట్టు దగ్గర ఆ రోజు 6-7 గంటలకు ఇక్కడ వచ్చేసి మనోళ్ళు ఇక బాజాబాదంతులు దాని గురించి కార్యక్రమం వాళ్ళు తయారు చేశారు. అయితే 24 నాడు వాళ్ళు వచ్చిన తర్వాతనే ఏదైనా విషయాల గురించి పటేల్ అనే వంశానికి పటేల్ అనే 25 నాడు వస్తాడు. 25 నాడు వచ్చిన తర్వాతనే ఈ దేవునికి సంబంధించిన సలహా సూచనల మేరకు ఏదైనా ఉంటే కూడా మేము వచ్చినప్పుడే మా యొక్క సిద్ధాంతాలు సలహా సూచనలు చర్చలు జరిపిస్తాం. దాని గురించే 25 నాడు మాకు ఒక ఫస్ట్ రోజు దేవుడు వస్తే దాన్ని వెంబడి మేము రావడానికి వీలు లేదు. అయితే 25 తారీఖు నాడు వచ్చిన తర్వాతనే ఇక్కడ వచ్చిన మా పెద్ద కర్మగా ముందైతే కుండల విషయం చర్చ జరుపుతాం. ఇక్కడ కుండల చర్చ అయిన తర్వాత మళ్ళా ఈ మన పెద్దలు కర్మకాండ గురించి ఆ చర్చలు జరిపించిన తర్వాతనే అది అయిన తర్వాత మళ్ళీ మహాపూజ కొరకు మేము ఆచారాలు ఏ విధంగా ఉండాలి పాటించాలనేది ఆ విషయానికి మాట్లాడతాము. ఏదంటే మా అన్నదమ్ములకు ధన్యవాదాలు. ఎందుకంటే మా తరతరాల నుంచి వచ్చినటువంటి కానీ మేము ఈ చిన్న ఏజ్లలోనే మాకు మా తాతలు ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆచారాలకు అన్ని పాటిస్తున్నారు. నేను చెప్పిన సలహా సూచనల మేరకే నడుస్తున్నారు. దానికే నేను ఒక దేవుని నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంద్రాదేవి పూజ తర్వాత మిశ్రమ వంశీయులందరూ కూడా కుటుంబ సమేతంగా ఎడ్ల బండతో పాటు వారంతా కూడా ఈ మర్రి చెట్ల వద్దకు చేరుకున్నారు. అయితే ఇక్కడ నుంచి ఈ సాంప్రదాయం ఇంకా ఎట్లా కొనసాగబోతుంది, ఏమేమి పూజలు ఉంటాయి? అమ్మది పూజ చేసి ఎడ్ల బండితో మా కుటుంబ సహాతో ఈ మన కెస్లాపూర్ మర్రి చెట్టు గాడికి వచ్చేసి నిన్న కూడా మా కార్యక్రమాలు ఉంటాయి. మా మృతులు చెందిన వారి యొక్క కర్మకాండ అని అంటారు, మేము తుమ్ములని అంటాము. ఆ కార్యక్రమం నిన్న జరిగింది. అది కూడా ఇవాళ ఇక అదే సాయంత్రం అయింది. ఇవాళ ఏమో రేపు జరిగిపోయే కార్యక్రమం మా సంస్కృతి ఆచారం ఎట్లా ఉన్నదో ఆ విధంగా ఎట్లా జరుపుకుంటాం దాని గురించిగా మేము అదే ఆలోచన విచారంతో ఉండి మేమందరూ మిశ్రమ వంశస్థులు ఇవాళ మర్రి చెట్టు కాడనే ఉన్నాము. మా విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు పట్టుకొని ఇక్కడికి దేవుని దగ్గర వచ్చేస్తాం. అది కూడా వాద్య నృత్యంతో సహా మేము మా స్త్రీలు మేము అందరము కలిసి ఈడ వచ్చేసి ఈడ కొన్ని మా తాతల నుంచి మా సంస్కృతి సంప్రదాయము ప్రకారముగా వస్తున్న ఆ కార్యక్రమం తెల్లరి నుంచి మొదలవుతుంది అంటే అది ఎట్లా ఈడ వచ్చి అది మా అల్లులు మా కూతురులు ఉంటారు. వాళ్ళు అది కర్సని అంటాం. కర్స తయారు చేస్తాం. కర్స అంటే పుట్ట తీరంగా అది కర్స చేసి అదే మట్టితో మట్టిని బంతిలు చేస్తాం. బంతిలు చేసి అవే బంతిలతో లోపట్ల గుడి దగ్గర ఈ సతిక్ దేవతలు ఉంటాయి. సతిక్ దేవతలకు గద్దె చేసుకొని గద్దె ఎందుకంటే ఆ దేవతలకు కూర్చుండబెట్టడానికి మట్టి అయితే ఆ గద్దె చేసి ఆడ సతిక్ దేవతలను కూర్చుండబెట్టి తర్వాత
కార్యక్రమం అది అయిన తర్వాత మేము సాయంత్రం అక్కడి నుంచి ఎడ్ల బండ్లతో అందరు ఇక వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చేసి ఇంకా కొన్ని మా ఆచారాలు ఉన్నాయి, కార్యక్రమాలు ఉన్నాయి. ఆడ ఇక రూసం కూర్చుంటాయి, అవి ఇవి కార్యక్రమాలు ఉంటాయి. అవి అయిన తర్వాత సాయంత్రం జరిగే మహాపూజ, ఇప్పుడు గంగాజలం నీళ్ళు తీసుకొచ్చిన దానితో అభిషేకం చేసి రాత్రి మహాపూజ అనేది జరగబోతున్నాం. మహిళలు దీపాలు వెలిగించి నైవేద్యాలకు ఇక్కడ పూజలు నిర్వహిస్తూ వారి సాంప్రదాయ ఆచారాలను కొనసాగిస్తున్నారు. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఈ వెదురు బుట్టలలో తమ నైవేద్యాలను, తమ దేవుళ్లకు సమర్పించే నైవేద్యాలను కూడా తీసుకొచ్చి మరి ఇక్కడ దీపాలు వెలిగించి వారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి దీనికి సంబంధించి మనకు స్థానికంగా ఉన్న మిశ్రమ వంశ మహిళలు ఉన్నారు, వారి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, పూజా కార్యక్రమాలు ఎట్లా నిర్వహిస్తారు? మిశ్రమ వంశ వాళ్ళ కోడల్ని మా సామాగ్రి, పూజా సామాగ్రి దీంట్లో గుళ్ళల్లో తీసుకువస్తాం. మా సాంప్రదాయం దీంట్లోనే మొత్తం పూజ సామాగ్రి ఉంటుంది. దీపాలు వెలిగిస్తాం. ఇదే దేవుడు భావించి రోజు దీపాలు వెలిగించి రోజు పూజ చేస్తాం. ఇది తాతల ముత్తాతల నుంచి వచ్చిన సాంప్రదాయం. ఎన్నో సంవత్సరాలు అయింది, మాకు లెక్కలేని సంవత్సరాలు. ఇది మా ఇంటి దేవుడు. మా పూజ మేము చేస్తాం పొద్దున సాయంత్రం రోజు ఉన్నవంత. ఇది మా ఇల్లు. ఇంటి నుంచి ఇప్పుడు వచ్చినాం కదా, ఇది మాకు ఇది మర్రి చెట్టు అంటే ఇక్కడ 5 రోజులు అయినాము. ఇక్కడ ఇల్లు. రేపు పూజకు దేవుడి దగ్గర వెళ్తాం. ఇప్పుడు ఉన్న అంత రోజు ఇక్కడనే దేవుడు. మా ఇల్లు ఇది. మా మేసరామ వంశీ వల్ల మా కటోడా పర్దాన్, మా సాంప్రదాయం కటోడా పర్దాన్ వచ్చి అందరూ కలిసి మెలిసి ఉండి మళ్ళా 5 రోజులు ఉంటాం. కలిసి వచ్చినప్పటి నుంచి 5 రోజులు మొత్తానికి మా కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అందరూ ఇక రాత్రి కార్యక్రమం అయింది. మన పెద్దవాళ్ళ తుమ్ము అని ఇచ్చిండు కదా, పెద్దవాళ్ళ చనిపోయిన వాళ్ళకు తుమ్ములు ఇచ్చి అది మన కార్యక్రమం రాత్రి చేసిండు. నిన్న రాత్రి. ఈరోజు ఇట్లానే ఉన్నాము. మళ్ళీ రేపు మహాపూజ ఉంటుంది మా మిశ్రమ వంశ వాళ్ళది. అందరూ ఎక్కడో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఎన్నో ఇక నాకు చెప్పరాని అంత దేశం అంతా ఇదే దేవుడు మాకు. మిశ్రమ వంశ వాళ్ళకి ఎక్కడ దేవుడు లేదు. నాగోబా దేవుడే మా ఇంటి దేవుడు. ఇంటి దేవుడు మేము భేటీలు అయితేనే మాకు చూడవుతుంది. ఇక మా కోడళ్ళు భేటీలు కాలేవు. మళ్ళీ భేటీలు అయినాక చూస్తారు. ఎవరింటికి వాళ్ళకు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు నిన్న తుమ్ములు అయినాయి. ఈ సంవత్సరాలు భేటీలు కావు. ఎవరింటికి కుళ్ళ ఉంటుంది, ఏమీ లేకున్నా వాళ్ళకి భేటీలు అవుతాయి. రేపు వాళ్ళ భేటీలు మహాపూజ జరిగిన తర్వాత మేము మిశ్రమ వంశ వాళ్ళ కోడల వాళ్ళకు చూడటానికి అర్హత లేదు. భేటీలు అయితేనే దేవునికి చూడాల. అందరిది ఇది ఆదివాసీ కార్యక్రమం మాది, అందరిది. కిస్లాపూర్ నాగోబా జాతర ఏర్పాట్ల గురించి ఖానాపూర్ ఎమ్మెల్యే విడమబొజ్జు, అదేవిధంగా మాజీ ఎంపీ సోయం బాపురావుతో పాటు కిస్లాపూర్ ఆలయ పీఠాధిపతి మిశ్రమ వెంకట్రావు ఆధ్వర్యంలో మర్రి చెట్ల వద్ద మిశ్రమ వంశస్థులను కలిసి మరి యొక్క జాతర ఏర్పాట్లను పరిశీలించారు. మరి జాతర ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే విడమబొజ్జు గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. చెప్పండి, ఏర్పాట్లు ఎలా కొనసాగిస్తున్నారు? ఆలయ కమిటీ చైర్మన్ కూడా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. వారితో పాటు మెంబర్స్ కావచ్చు, వాళ్ళంతతోటి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. ఏర్పాటు విషయంలో వచ్చేటువంటి భక్తులందరూ కూడా త్రాగునీరు కావచ్చు, అదేవిధంగా తినుబండాలకు సంబంధించిన అంశమే కావచ్చు, అదేవిధంగా మిగతా ఏ పూజా విధానమే కావచ్చు వాటి మీద పూర్తి స్థాయి చేయడం అనేది జరిగింది. భారీ బందోబస్తు మీద పోలీసులను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా భక్తులకు ఇబ్బంది కాకుండా పూర్తి స్థాయిలో ఈరోజు చాలామంది ఇక్కడ ఎడ్ల బండ్లతో వస్తారు. వాళ్ళకి సంబంధించిన గడ్డి కావచ్చు, అదేవిధంగా తాగునీరు కావచ్చు, మిగతా హోటల్స్ కూడా చాలా నీట్గా ఉండాలని మొన్న నేను రివ్యూ మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డైలీ కంపల్సరీ హోటళ్ళలో కావచ్చు అవంతా కూడా ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా తినుబండరాలు, అదేవిధంగా పూజకు సంబంధించిన ఏవైతే సామాగ్రి ఉందో వాటిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కల్తీ కాకుండా స్వచ్ఛమైన పదార్థాలను అమ్మడానికి ప్రయత్నం చేయాలని ఆ రోజు కూడా చెప్పడం అనేది జరిగింది. ఎవరైనా అట్లా ఏమైనా చేస్తే 100% వాళ్ళ యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేసుకొని వాళ్ళని రిమూవ్ చేయడం జరుగుతుంది. అధికారులు కూడా ఈ విషయంలో చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరిని కూడా సంపూర్ణంగా అందుబాటులో ఉండేటట్టు బస్సులు కావచ్చు, అదేవిధంగా మిగతా అన్ని అంశాలు కూడా రోడ్లన్నీ కూడా ఏ రూట్ నుంచి వస్తే బాగుండదని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. VIP సచ్చిన హెలిప్యాడ్ని కూడా క్లీన్ చేయడం, దాంతోపాటు ఏదైతే దర్బార్ రోజు రేపే మహాపూజ కార్యక్రమం ఉంది, అదేవిధంగా 31 నాడు దర్బార్ కార్యక్రమం ఉంది. మహాపూజ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కావచ్చు, SP గారు కావచ్చు, మిగతా VIPs అందరూ రేపు వస్తారు. అదేవిధంగా దర్బార్ రోజున ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారు రాబోతున్నారు.
కాబట్టి మిగతా విఐపీస్ కూడా ఆ యొక్క దర్బార్ రోజున రాబోతున్నారు. కాబట్టి దర్బార్లకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ పరంగా పూర్తి చేయడం అనేది జరిగింది. మిగతా ఇంకేమన్నా వాళ్ళ కమిటీకి వాళ్ళు కావచ్చు, లేకపోతే మెస్రం పెద్ద వంశులు కావచ్చు, వాళ్ళు ఏమైనా చెప్పినా వారిని కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మెస్రం వంశీయులు కెస్లాపూర్లోని మర్రి చెట్ల వద్దకు చేరుకున్నాక 3 రోజుల పాటు ఇక్కడే బస చేసి వారి సాంప్రదాయ ఆచార పూజా కార్యక్రమాలు నిర్వహించి నాగోబా మహాపూజ కోసం సిద్ధమవుతున్నారు. సాంప్రదాయ ఆచారంలో భాగంగా మర్రి చెట్ల వద్ద పూజా కార్యక్రమాలు సాంప్రదాయ రీతిలో డోలు వాయిద్యాల మధ్య నిర్వహిస్తూ మహిళలు దీపాలు వెలిగించి తమ సాంప్రదాయ నైవేద్యాలు తమ యొక్క దైవానికి సమర్పిస్తూ ఈ యొక్క ఆచారాలను కొనసాగిస్తున్నారు. మహాపూజ కోసం మరికొద్ది క్షణాల్లోనే నాగోబా జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మరి ఆచార సాంప్రదాయాలను ఒక్కొక్కటిగా కొనసాగిస్తూ ముందుకు నడుస్తున్నారు. అటు జాతర ఏర్పాట్లను సైతం జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏపీఓతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జుతో పాటు స్థానిక ఉన్నతాధికారులందరూ కూడా పరిశీలించి జాతర ఏర్పాట్లను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. నాగోబా జాతరను వైభవంగా నిర్వహించే దిశగా వారంతా ముందుకు అడుగులు వేస్తున్నారు. కెస్లాపూర్ నాగోబా జాతర నుండి శైలేందర్, ఏబీపీ దేశం.